బాలాగారు, 2 సంస్థల మధ్య వాటాల బదిలీ జరిగిన తరువాత ఒక 2020లో జరిగింది. 4 ఏళ్ల తరువాత ఒక వ్యక్తి వచ్చి ఆ రోజు బలవంతంగా నాతో రాయించుకున్నారు. పెన్ను నా మెడ మీద పెట్టి రాయించారు. తక్కువగా కొనేశారు అని ఈరోజు సిఐడికి కంప్లైంట్ ఇవ్వచ్చా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే, ఒక 2 పోర్టులు, ఒకటి గంగవరం పోర్టు అదాని తీసుకున్నారు, అలాగే కృష్ణపట్నం పోర్టు అదాని తీసుకున్నారు. ఇప్పుడు అరబిందో వాళ్ళు 41% తీసుకున్నారు కదా, ఆయన అయితే ఫుల్ తీసుకున్నారు. ఈ గంగవరం పోర్టుకు సంబంధించి డివిఎస్ రాజు నుంచి తీసుకున్నారు అదాని గారు. ఇప్పుడు డివిఎస్ రాజు గారు కూడా వెళ్ళి పెట్టచ్చా, కేసు పెట్టచ్చా? నవయుగ నుంచి కృష్ణపట్నం పోర్టు ని అదాని తీసుకున్నారు. నవయుగ వాళ్ళు రామోజీరావు గారికి సంబంధించిన బంధువులు కాబట్టి మరి రామోజీరావు గారి బంధువులు వాళ్ళు మాట్లాడుకుని ఉన్న అదాని పైన కేసు పెట్టచ్చా? ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు అదానీ చేతిలో ఉంది కాబట్టి ఇంకెవరైనా బెదిరించి అదానిని నాకు రాసిస్తావా లేదా అంటే, ఇప్పుడు అరబిందో బెదిరించింది అంటున్నారు కదా కేవీ రావుని, అట్లా అదానిని కూడా బెదిరించి ఎవరైనా ఇంకొకరు రాసేసుకోవచ్చా ఈ వాటాలన్నీ? సార్, ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి, వీక్షించే ప్రజలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈశ్వర్ గారు, ప్రజలకు అర్థమయ్యే విధంగా నీట్ గా క్లుప్తంగా నేను ఫస్ట్ 2 words లో చెప్తాను. ఏ వ్యక్తినైనా, ఒక కంపెనీనే కాదు, ఫోర్స్ఫుల్ గా ఏదైనా తీసుకుంటే 3 years లోపలే వాళ్ళు కంప్లైంట్ చేయాలి. అంతేనా? ఎస్, డేట్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే 3 years అనేది, ఒకవేళ నిజంగా వాళ్ళకి ప్రాణహాని కానీ ఏదైనా ఉండి, లేకపోతే అలాంటి భయప్రాంతాలలో ఏదైనా ఉండి వాళ్ళు ఎక్కడో దాక్కొని ప్రాణాలు కాపాడుకొని ఒకవేళ ఉంటే, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా జరిగింది అయ్యా అని చెప్పేసి ఒక కంప్లైంట్ రాసి 3 సంవత్సరాల లోపల వాళ్ళు మేల్కొని వచ్చి కంప్లైంట్ చేయాలి. ఒకటి. అది ఎప్పుడు ఫోర్స్ఫుల్ గా జరిగితే, అంటే పీక మీద కత్తి పెట్టి వాళ్ళ కుటుంబం మొత్తం చంపేస్తామని బెదిరించి అన్ని ప్రయోగాలు జరిగినప్పుడు ఎక్కడో పారిపోయారు అనుకోండి, సపోజ్, నువ్వు ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు అన్న దానికి రీజన్ రాయాలన్నమాట. డిలే ఆఫ్ ఫైలింగ్ అంటారు దాన్ని. ఆ డిలే ఆఫ్ ఫైలింగ్ కాలంలో ఇగో ఇలా జరిగింది, దాని వల్లనే నాకు ప్రాణ భయం ఉండింది కాబట్టి నేను రాయలేకపోయాను అని చెప్పాలి ఆ డిలే ఆఫ్ రీజనింగ్ లో. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగిన తర్వాత త్రూ వైర్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి. కంపెనీ ట్రాన్సాక్షన్స్ జరిగే ఏవైనా కూడా దీనికి ఫస్ట్ వాల్యుయేషన్ చేస్తారు. దానికి ఒక కంపెనీ సెక్రటరీ ఉంటారు, అంటే సిఎస్. అలానే సిఏ, అంటే సిఏ చదువుకున్న వాళ్ళు, సిఎస్ చదువుకున్న వాళ్ళకు ఒక ఐడీస్ ఉంటాయి, వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటది, సిఓపి ఉంటది, వాళ్ళకు ఒక డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి. అలానే డైరెక్టర్లకి కూడా డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి. ఆ ఎండీలో ఆథరైజ్ చేస్తే తప్ప, కంపెనీ ఎన్సిఎల్టీ లో మీకు ఆర్ఓసి దగ్గర అప్లికేషన్ పెట్టుకుని అప్లికేషన్ ప్రాసెస్ చేస్తే తప్ప షేర్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఫస్ట్ పాయింట్. ఇలాంటి కేసులు ఒకవేళ పెట్టాలి అంటే సిఐడి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ లా కింద, ఇప్పుడు ప్రెసెంట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మీరు కంపెనీ చెప్తున్నారో ఆ కంపెనీకి కేవీ రావు అని మీరు పేరు చెప్పారు కదా, ప్రెసెంట్ కూడా ఆయనే ఎండిగా ఉన్నాడు ఆ కంపెనీకి. 1 minute అండి, నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, ఎండిగా ఆయనే ఉండి ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్లు పెడుతున్నప్పుడు ఫస్ట్ ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు సార్ ఆయన మీద యాక్షన్? ఎవరైతే ఇప్పుడు ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. బాగా చూడండి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కేవీ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సో అండ్ సో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సో అండ్ సో, వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ సో అండ్ సో. అంటే ఆల్రెడీ హోల్డింగ్ పొజిషన్ లో ఉండి, అంటే ఈ రోజుటి వరకు కూడా దాని ఆపరేషన్స్ మొత్తం ఎవరు చేస్తున్నారు? ఆయనే చేస్తున్నారు. ఆయనే చేస్తున్నారు. ఎస్, చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినా. మాట్లాడిన అక్రమ వ్యాపారం అంతా ఏందేనా లెక్క? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కంప్లైంట్ పెట్టాలి. ఎందుకు అంటే చెప్తాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 51A సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు దీన్ని. అంటే ఒక వ్యక్తికి ఇల్లీగాలిటీస్ జరుగుతుందని తెలిసినప్పుడు ఇమీడియట్ గా ఆ వ్యక్తి కన్సర్న్ అథారిటీకి రిటర్న్ రాతపూర్వకంగా కంప్లైంట్ చేయాలి, లేదంటే ఓరల్ గా అయినా చెప్పాలి. ఆయన ఇప్పుడు దాకా ఓరల్ గా చెప్పలేదు, అలానే రాతపూర్వకంగా ఇవ్వలేదు. ఆయన భాషల్లో మాత్రం, అంటే ఆయన పొలిటికల్ పార్టీ సభలో మాత్రం ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఒక మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు దాకా ఆయన యాక్షన్ తీసుకోలేదంటే, ఆయన మాటల వెనుక తన స్వార్థం ఏదో ఉంది, ఏదో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఆయన సెల్ఫ్ మోటివ్ ఏదో ఉంది కాబట్టి ఈ రోజు వరకు ఆయన కంప్లైంట్ చేయలేదు. ఇలా కంప్లైంట్ చేయలేదని చెప్పేసి మనం ఆయన మీద కంప్లైంట్ చేయొచ్చు. ఏ సిటిజన్ అయినా, ఏ వ్యక్తి అయినా. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు ఆర్టికల్ 51A కింద ఆయన వైలేట్ చేసి, ఒక నిజాన్ని తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన కంప్లైంట్ చేయకుండా ఇలా తప్పించి ఏదో మోటివ్ ఉంది,
మాలఫైడ్ ఇంటెన్షన్ ఈ రోజు ఉంది కాబట్టే ఈ రోజు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఇంకొకరి మీద వీళ్ళు బురద చల్లే విధంగా చేస్తున్నారు కాబట్టి ఆయనని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి, Right. రిమూవ్ ఫ్రమ్ ద ఆఫీస్. ఎందుకు రిమూవ్ ఫ్రమ్ ద ఆఫీస్ అని అంటున్నానంటే, నేను ఆయన మినిస్టర్ అవ్వక ముందే ఇన్ని నిజాలు తెలిసినా కూడా బయట పెట్టకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా దాచిపెట్టాడంటే, Okay. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పాలకి సంబంధించిన Correct. జీవోలు కావచ్చు, లేకపోతే ఏ బెనిఫిట్లు అయినా కూడా ఈయన సొంత మనుషులకి ట్రాన్స్ఫర్ చేయడు అన్నదానికి నమ్మకాలు లేవు. అవును, Because మీరు it is మీరు a చెప్పిన contract. దానికి ప్రజలకు అర్థమయ్యేలా మైనింగ్ శాఖకి Yes. చాలా డబ్బులు చెల్లించాల్సి ఉంది, పన్ను Yes, కట్టాల్సి yes. ఉంది, కానీ కట్టలేదు. కేవీ రావు కట్టలేదు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి Yes. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఎగ్గొట్టేస్తారు కదా ఆయన. దట్స్ వాట్ అదే అంటున్నా నేను. పబ్లిక్ ఖచ్చితంగా ఎక్స్చెకర్ ని కాపాడాల్సిన అవసరము ప్రతి ఒక్క పబ్లిక్ పైన ఉంటుందండి. Okay. ఈ రోజు ఏ వ్యక్తి అయినా, నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను, డిమాండ్ కాదు, నేను అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అపోజిషన్ అని భావిస్తుంటే నిజంగానే నేను శంకర్ గారికి డైరెక్ట్ కడుతున్నా, సార్ రేపు మీరు సిబిఐకి అలానే సిఐడికి ఇద్దరికి వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వగలుగుతారా? ఎందుకంటున్నానంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 51A ఒక సిటిజన్ కు ఉన్న రెస్పాన్సిబిలిటీ. Responsibility. ఒక వ్యక్తి ఇల్లీగల్ గా కానీ లేకపోతే ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నాడు అన్నప్పుడు అది బాధ్యత. ఇప్పుడు మీ బాధ్యత, ఎందుకంటే ఆర్టికల్ 51 Yes. మీకు కూడా ఈ రోజు అంటుకుంటది. మీరు కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు కూడా డెలిబరేట్ గా కళ్ళు మూసుకొని కూర్చున్నారని అర్థం వస్తుంది. సో Right. ఇంకొకటి నేను ముగిస్తాను, ఒక 1 minute. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, సార్ ప్రజలని ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే మనము పబ్లిక్ మ్యాండేట్ అని అనుకుంటున్నామో, దిస్ ఇస్ నాట్ ఎ పబ్లిక్ మ్యాండేట్, దిస్ ఇస్ అ పొలిటికల్ కాన్స్పిరసీ మ్యాండేట్ ఈ రోజు ఉన్నది. Yes. ఐఎమ్ డెలిబరేట్లీ టెలింగ్ దిస్ ఇస్ అ పొలిటికల్ కాన్స్పిరసీ మ్యాండేట్. ఎలా అంటే, నేను ఇంకో డిబేట్ లో మీకు క్లియర్ గా చెప్తాను. 2021 నుంచి ఒక కాన్స్పిరసీ థియరీతో నడిచిన గేమే ఈ రోజు రిజల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. Okay. ప్రజలని సైకలాజికల్ గా డిజార్డర్ ని చేసి, సైకలాజికల్ గా డైవర్షన్ చేసి, సైకలాజికల్ గా టర్న్స్ చేసి, ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి, మీడియా ప్రొపగండాస్ తీసుకొచ్చి, Right. లేని దాన్ని కూడా ఉన్నట్టు ఒక విశ్లేషణ, ఒక లేని దాన్ని ఉన్నట్టు బహిర్గతంగా చూపించి ప్రజల్ని తప్పుదావ పట్టి ఈ రోజు ఈ ప్రభుత్వము పవర్ లోకి వచ్చింది అనేది ప్రజలందరూ గమనించాలి. నేను ఎందుకు Yes. చెప్తున్నా అంటే, దానికి ఒక పెద్ద థీరీ ఉంది. అది నెక్స్ట్ ఎప్పుడైనా డిబేట్ లో నేను Yes, చెప్తాను. దానికి definitely. పెద్ద కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. మొత్తానికి డిసెంబర్ డైవర్షన్ ని చాలా సక్సెస్ఫుల్ గా పవన్ కళ్యాణ్ తో ప్రారంభించి, ఆయన ఏదో డైలాగ్ చెప్తే సీజ్ ద షిప్ అంటే చాలా మంది ఏదో అనుకున్నారు, దాని వెనక ఏముందిలే, ఏదో ఆయనకి అసలు యాంకరేజ్ పోర్ట్ కి డీప్ సీ పోర్ట్ కి తేడా తెలియకుండా ఈశ్వర్ గారు, మాట్లాడుతున్నారు, ఇంకో అసలు చిన్న ఈయనకేం అంశం అర్థవుతుంది అనుకున్నాం. కానీ దీని వెనక ఇదేదో బ్రహ్మానందం కామెడీ కాదు, బ్రహ్మాండమైన ప్లానే ఉందనేది అర్థమైంది. ఈశ్వర్ గారు, ఇంకో చిన్న Right. అంశము, అసలు రైస్ అనేది ఇల్లీగల్ గా జరుగుతుంది అంటే స్టేట్ చూసుకోవాలి. ఎక్స్పోర్ట్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత, Right. పోర్ట్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూ. ఈయన వెళ్తే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈయన మీద కేసు పెట్టాలి పెట్టాలి, వితౌట్ పర్మిషన్. పెట్టాలి. ఈయన మీద Right. కేసు పెట్టాలి. ఒకసారి